ప్రపంచంలోనే అతిపెద్ద యాత్రగా జగన్నాథ రథయాత్రకు రికార్డు ఉందని విజయవాడ ఎంపీ కేశినేని వ్యాఖ్యానించారు. గత 4 ఏళ్లుగా విజయవాడ పట్టణంలో చారిత్రాత్మకంగా యాత్ర నిర్వహించడం అభినందనీయమని, ఈ యాత్రలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. జగన్నాథ రథయాత్ర వైభవోపేతంగా జరిగింది. నగరంలోని బంద్ రోడ్లో ఉన్న డి అడ్రస్ మాల్ నుంచి రథయాత్ర ప్రారంభమైంది. నగర పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు జై జగన్నాథ్, హరే కృష్ణ హరే రామ అంటూ నినాదాలతో హోరెత్తించారు. భక్తులు దారి పొడవునా శ్రీ జగన్నాథుని రథం ముందు పాటలు పాడుతూ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆనంద పరవశంతో మునిగిపోయారు. ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ఒడిశాలోని పిప్లి నుంచి తెప్పించిన రంగుల పందిరి ప్రధాన ఆకర్షణీయంగా నిలిచింది. అనంతరం ఎంపీ మాట్లాడుతూ సమాజ స్థాపనే జగన్నాథుడి సంకల్పమని అన్నారు. గత 4 ఏళ్లుగా విజయవాడ పట్టణంలో చారిత్రాత్మకంగా యాత్ర నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద యాత్రగా జగన్నాథ రథయాత్రకు రికార్డు ఉందని అన్నారు. అలాంటి రథయాత్రలో పాల్గొనే అవకాశం నా అదృష్టమని అన్నారు. రాష్ట్రంలో ఇస్కాన్ సేవల విస్తరణకు ప్రభుత్వం నుండి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఇస్కాన్ వారికి బ్రహ్మాండంగా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం రథయాత్ర, జగన్నాథ రథయాత్ర 4వ సంవత్సరం సందర్భంగా ముందుగా మీ అందరికీ అభినందనలు. విజయవాడ నగరంలో ఇటువంటి యాత్ర ఒక అందరికీ కూడా, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఒక చక్కటి అవకాశం ఇచ్చారు మీరు. ముఖ్యంగా ఒరిస్సాలో భువనేశ్వర్లో జరిగే చోట, పూరిలో జరిగే చోట మీరు ఇక్కడ చేయటం మా అందరికీ కూడా అక్కడ జగన్నాథుని యొక్క ఆలోచనలు కానీ జగన్నాథుని యొక్క ప్రవచనాలు కానీ మాకు తెలియటం మాకు అందరికీ ఆనందం. విజయవాడ నగర ప్రజల తరఫున ఇస్కాన్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి విజయవాడలో ఆధ్యాత్మిక చింతన పెరిగే విధంగా మీరు కృషి చేయాలని, అంతేకాకుండా మీ చాలా ఆర్గనైజేషన్లు మీరు చాలా పెద్దది, చాలా చోట్ల మంచి మంచి కృష్ణ దేవాలయాలు కట్టారు. అటు మంచి ఒక కార్యక్రమం విజయవాడలో కూడా చేయాలని మా అందరి విజయవాడ నగర ప్రజల తరఫున కోరుకుంటూ, రాష్ట్రం కూడా చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నది. మీ యొక్క చేయూత రాష్ట్రానికి, చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండాలని కోరుకుంటూ ఇస్కాన్ వారికి తప్పకుండా పెద్ద నగరాలే కాదు విజయవాడను కూడా గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటా, తప్పక మీ దగ్గర నుంచి త్వరలో మీ యొక్క ప్రతిష్టాత్మక దేవాలయం ఇక్కడ కూడా వస్తుందని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ శివనాథ్ గారు. యాక్చువల్గా మా మనసులో మాటను మీరు బయట చెప్పారు. జస్ట్ 3 రోజుల కిందటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కలవడం జరిగింది. ఆయన యాక్చువల్ రావడం చాలా ప్రయత్నించారు. నిన్న రాత్రి కన్ఫర్మ్ అయింది ఆయన రాలేకపోతున్నారని చెప్పి. బట్ యాక్చువల్లీ ట్రైడ్ ఇస్ బెస్ట్. సో ఆయన అన్నారు, అరే మీ టెంపుల్లో ఇంచు 10 మంది ఐఐటియన్స్ ఉన్నారు కాబట్టి మీరు ఆధ్యాత్మికంగాను ఇంటలెక్చువల్గా ఇంత స్టాల్వర్స్ మీరు ఎందుకు ఒక అద్భుతమైన ఒక ప్రాజెక్ట్ చేయకూడదని అన్నారు. సో మేము కూడా కలుస్తామని చెప్పాము. ఈరోజు సార్ కూడా అదే మాట చెప్పారు. మా మనసులో మాట, ముఖ్యమంత్రి గారి మనసులో మాట అదే చెప్పారు. సార్ సభాపూర్వకంగా చెప్తున్నాను, కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంతవరకు మనకి ఇస్కాన్ కృష్ణ మందిరం, కృష్ణా జిల్లాలో పెద్ద కృష్ణ మందిరం లేదు ఇంతవరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో. సో అది చేయాలని మాకు సంకల్పం ఉంది, పెద్ద మందిరం చేసే సంకల్పం ఉంది. అది భగవంతుని అనుగ్రహం ఉంటే ఈ సంవత్సరమే ప్రారంభించాల్సిన సంకల్పం కూడా ఉందండి. దానికి మీరు అందరి సహకారం మాకు కావాలి, చాలా కావాలి. ముఖ్యమంత్రి గారితో కూడా గ్లోరీ ఆఫ్ ఆంధ్ర అనే ప్రాజెక్ట్కి పేరు పెట్టాలనుకుంటున్నాం మేము. దానికి ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన చాలా సంతోషించారు, ప్రపోజల్తో రమ్మని చెప్పారు. సో మీరందరూ మాకు తోడ్పాటు అందిస్తే, విజయవాడ ఏం చిన్న నగరం కాదండి. విజయవాడ ఈజ్ అంటే ఇండియాలో ఎవరికి తెలియని నగరం కాదు అది. ఈ నగరం, దిస్ సిటీ డిజర్వ్స్ ఏ హ్యూజ్ ప్రాజెక్ట్. అండ్ మేబీ భగవంతుడు మాకు అవకాశం ఇస్తాడేమో మీరు అందరూ మాకు సహకరిస్తే. కాబట్టి మా మనసులో అదే ఉంది, కృష్ణా జిల్లాలో పెద్ద మందిరం కట్టాలని చెప్పి. సో మీ అందరి సహకారంతో మేము చేయగలం ఆశిస్తున్నాం. జై జగన్నాథ్.